నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహ సమావేశం ఈ నెల 30 హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మఠంపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 28న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో సిఈసి సమావేశానికి వెళ్లాల్సి ఉండడంతో సమావేశాన్ని 30కి వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సిఈసి సభ్యుడైనందున ఈ సమావేశానికి వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. 30న రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం యథావిధిగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొంటారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు సన్నద్ధం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, ఏఐసీసీ మెంబర్లు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సభ్యులు, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఎస్ఈఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచ్లంతా హాజరు కావాలని కోరారు. మా గవర్నమెంట్ పెద్దలు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారు, తర్వాత మా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారు, జ్ఞానారెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్యే బాలనాయక్ గారు, మురళి ఎమ్మెల్యే డిఎల్ఆర్ గారు, అటు ఉత్తమ్ పద్మావతి గారు, తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ 28వ తారీఖు నాడు లాంచింగ్ చేయాలి పార్లమెంటరీ కాన్ఫరెన్స్లు అని చెప్పేసి టైం పెట్టినారు. దానికి అనుగుణంగా ఏంటంటే ఆ రోజు సిఈసి మీటింగ్ ఉంది ఢిల్లీలో, కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోస్ట్ పోన్ చేసి 30వ తారీఖు నాడు సేమ్ ప్లేస్ సేమ్ వేరే మఠపల్లి పుణ్యక్షేత్రంలోనే 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు సేమ్ ప్రోటోకాల్ ఏదైతే పేపర్ యాడ్ వచ్చిందో ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ పక్షాన, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పక్షాన నేను మనవి చేయాలని చెప్పి మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నాకు చెప్పినారు. కాబట్టి నేను అది ఒక మీటింగ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దానికి మీరు ప్రెస్లో కొద్దిగా అది అనౌన్స్ చేస్తే కొద్దిగా అది వైరల్ కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి ఈ సౌత్ ఇండియాలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు పెట్టినారో, ఏది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు అమలు చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట మీద ఉంటుంది, ఎప్పుడు మాట తప్పదు, మడమ తిప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ. దానికి అనుగుణంగానే ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ బాగా గట్టిగా పనిచేసి అలా ప్రజల కోసం పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై మా పార్లమెంట్లో మా అభ్యర్థిని భారీ మేరకు గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.